ఓకే, సచిన్ మిమ్మల్ని క్వశ్చన్ అడగాలనుకుంటున్నారు. సచిన్, మీరు జనసేనతో పొత్తులో ఉన్నారు. అసెంబ్లీ ఎలక్షన్స్ టైంలో పొత్తులో భాగంగా మీకు డ్యామేజ్ జరిగింది అనుకుంటున్నారా? పార్లమెంట్ ఎన్నికల్లో కూడా జనసేనతో పొత్తు ఉండబోతుందా బీజేపీకి? తెలంగాణలో పెద్ద ప్రభావం చూపించలేదు, రిజల్ట్స్ని బట్టి చూస్తే మనకు అర్థమైంది. మరి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా జనసేనతో పొత్తులో వెళ్ళబోతున్నారా? అది పార్టీ విల్ టేక్ ఎ డిసిషన్. అంటే జనసేన నమ్మట్లేదా మీరు? ఇప్పుడు పార్టీ హైకమాండ్ ఉంది, మాకు ఒక పార్టీ జాతీయ పార్టీ. ఇది జాతీయ పార్టీలో ఒక్కరు తీసుకున్న నిర్ణయం కాదు. ఇది జాతీయ పార్టీలో వెదర్ షుడ్ కంటిన్యూ ఆర్ లేవు, ఆంధ్ర వరకు ఉండాలా, ఏం చేయాలని ఎన్డీఏలో ఉన్నారు వాళ్ళు. సో ఏం చేయాలంటటువంటిది పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు డీకే అరుణ ఆంధ్ర గురించి మాట్లాడితే షర్మిల కూడా ఇప్పుడు అక్కడ అడుగుపెట్టిన తర్వాత ఇన్ఫ్యాక్ట్ బీజేపీ టీడీపీ జనసేన అలయన్స్లో ఉంది, కానీ టీడీపీతో కూడా వెళ్ళబోతోందనే మాట వినిపిస్తోంది. నిజంగా బీజేపీ టీడీపీ జనసేన మూడు కలిసి పోటీ చేయబోతున్నాయి ఏపీలో అసెంబ్లీ టైంకి? ఇవన్నీ కూడా తేల్చాల్సింది జాతీయ ఉపాధ్యక్షులు డిసిషన్ తీసుకోదండి. ఒక ఉపాధ్యక్షులు డిసిషన్ తీసుకోదు. ఏం చేయాలి, ఏం జరుగుతుంది, ఇంకా టైం ఉంది ఎలక్షన్లకి. సో డెఫినెట్గా వాళ్ళు ఏది పార్టీకి మేలు చేస్తుందో ఆ రకమైన నిర్ణయాలు తీసుకుంటారు. షర్మిల రాక అక్కడ ఏపీలో ఎవరికి డ్యామేజ్ చేయబోతోంది, వైసీపీకా టీడీపీకా? అది ఇప్పుడే ఇంకా ఏం చెప్పలేము, చూద్దాం. ఇంకా ముందు నిన్ననే కదా జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది, దాంట్లో బీజేపీ నాయకులు కూడా ముడుపులు వచ్చాయని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. లేదు, అరాచక పాలన అంతా యూపీఏ హయాంలోనే జరిగింది, కాంగ్రెస్ పాలన జరిగిందని కిషన్ రెడ్డి అంటున్నారు. ఏం జరిగింది అసలు? అరాచకం ఎవరి హయాంలో జరిగింది? సరే, గతంలో కాంగ్రెస్ పార్టీ ఎన్ని సంవత్సరాలు రూలింగ్లో ఉందో మనకు అందరికీ తెలుసు. ఆ రూలింగ్లో ఉన్నప్పుడు అనేక స్కామ్స్ కూడా వచ్చాయి, మనం విన్నాం, అందరం తెలియక కాదు. ఇప్పుడు కాళేశ్వరం విషయానికి వస్తే బీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణలో 2014 నుంచి మొన్నటిదాకా అధికారంలో ఉన్నటువంటి పార్టీ కాళేశ్వరం పేరిట పెద్ద ఎత్తున అవినీతి జరిగిందనేది అందరికీ ఉన్నటువంటి ఓపెన్ అనుమానం కూడా కాదు, అది ఓపెన్గా తెలిసిందే. దాంట్లో పెద్ద ఎత్తున అవినీతి పాల్పడినారని. ఇప్పుడు అవకాశం వచ్చింది కాంగ్రెస్ పార్టీకి, గవర్నమెంట్లో ఉన్నారు, మొత్తం దాని మీద కాళేశ్వరం మీద మొత్తం ఏం జరిగింది, ఏం ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇచ్చారు, ఏం జరిగింది, ఏమేం చేశారు, అధికారులంతా కూడా వాళ్ళ కిందనే ఉంటారు. అంటే ఇప్పుడు అధికారంలో వచ్చిన కాంగ్రెస్కే తెలిసిందా? అప్పటి నుంచి కేంద్రంలో అధికారంలో ఉన్న కేంద్రంలో కాదు కదండి, రాష్ట్రంలో అధికారంలో ఉన్నదైతే ఇప్పుడు వచ్చింది అయితే కాంగ్రెస్ పార్టీ కదా. కేంద్రంలో అధికారంలో ఉంది, రాష్ట్రంలో లేదు కదా బీజేపీ పార్టీ. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి వీళ్ళు ఇక్కడ జరిగినటువంటి మొత్తం డీవియేషన్స్ కానీ, జరిగినటువంటి అవినీతి కానీ దానిపైన స్పష్టంగా ఫిర్యాదులు ఇవ్వమనండి. ఖచ్చితంగా గతం నుంచి చెప్తూనే ఉన్నాం, అవినీతిని సహించదు భారతీయ జనతా పార్టీ. ఖచ్చితంగా అవినీతిపైన చర్యలు ఉంటాయి, అవినీతి పరులపైన చర్యలు ఉంటాయి. సో ఈ విధంగా ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమంటున్నాను కాంగ్రెస్ పార్టీ. అంటే కాంగ్రెస్ జ్యుడిషియల్ ఎంక్వైరీ వేస్తామంటుంటే మీరు ఎందుకు సిబిఐ ఎంక్వైరీ వేయమంటున్నారు? జ్యుడిషియల్ ఎంక్వైరీ ఎందుకు? ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ చేస్తే మొత్తం బట్టబయలు అవుతాయి కదా. జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయడం వల్ల ఉపయోగం ఏముంటుంది? సిబిఐ ఎంక్వైరీ చేయడం వల్ల విషయాలన్నీ బయటకు వస్తాయి. దానివల్ల వారిది మనది ఒకటే కదా. ఇద్దరు ఏమంటున్నాము, కాళేశ్వరం పైన జరిగిన అవినీతిని బయటికి తీయాలంటున్నాం. వాళ్ళకి అభ్యంతరం ఎందుకు ఉండాలి? ఇప్పుడు అవసరం లేదు కదా అభ్యంతరం. మేము చేయడానికి, మీరు ఇవ్వండి, మేము చేయడానికి రెడీగా ఉన్నాం అంటున్నాం. అభ్యంతరం ఏముంది? కేంద్ర సంస్థలను మేనేజ్ చేస్తారు అనే భయమో ఆలోచన కాంగ్రెస్లో ఉందా? కొన్ని ముడుపులు కూడా బీజేపీ నాయకులకు వచ్చాయి అని కాంగ్రెస్ నాయకులు ఎందుకు అంటున్నారు? కాళేశ్వరంలో ముడుపులు బీజేపీ నాయకులు కూడా వచ్చాయని కాంగ్రెస్ నాయకులు ఎందుకు అంటున్నారు? మాట్లాడడము చాలా సులభం అండి, చెప్తున్నా. ఒక పట్టగాలు చేయడం అనేది చాలా సులభం. కాంగ్రెస్ వాళ్ళు ఇటువంటి మాటలు మాట్లాడితే గురువింద నీతిలాగా ఉంటుంది వాళ్ళు మాట్లాడడం అనేది. ఏదో అనాలి కాబట్టి అనడం అనేది కరెక్ట్ కాదు. ఊరికే భారతీయ జనతా పార్టీ ముడుపులు అందినని చెప్పడం కరెక్ట్ కాదు. ఇక మనం ఇంకా డీప్గా పోతే బాగోదు, అది మంచి పద్ధతి. ఓకే, గజ దొంగల పార్టీ అనే ఒకటి కూడా విమర్శలు జరుగుతున్నాయి కదా. కిషన్ రెడ్డి కూడా అన్నారు కాంగ్రెస్ పార్టీ గజ దొంగల పార్టీ అని, నిజమా? కిషన్ రెడ్డి గారిని అడగండి. కిషన్ రెడ్డి గారు అన్నారు, నన్ను అడిగితే మీరు కిషన్ రెడ్డి గారు అన్నారని చెప్తున్నారు. బీజేపీ నాయకులు కదా, ఆయనేమో కేంద్ర మంత్రిగా ఉన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్న తర్వాత మరి ఇప్పుడు కాదని చెప్తామా మేము? మా అధ్యక్షుడు చెప్పిన తర్వాత ఊరికేనే చెప్తారా? మా అధ్యక్షుడు ఏదో ఉంటేనే చెప్పింటాడు, ఊరికేనే ఎందుకు చెప్తాడు? మరి దాన్ని నేను డివియేట్ అయ్యి చెప్పాలా మీకు వేరే? రైట్, నితిన్ మిమ్మల్ని క్వశ్చన్ అడగాలనుకుంటున్నారు. నితిన్ అన్నగారు, మీరు 2004లో ఇండిపెండెంట్ గెలిచారు, 14లో టీఆర్ఎస్ వేవ్లో కూడా గెలిచారు. అలాంటి మీకు 2023లో పోటీ చేయని పరిస్థితి ఎందుకు వచ్చింది? ఒకటి. రెండు, మీరు జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఉన్న మీరు పోటీ చేయకుండా వేరే బీసీ అభ్యర్థిని పెట్టారు, అతనికి డిపాజిట్ కూడా రాలేదు. మీరు సరిగ్గా పనిచేయలేదా? మీ చరిష్మా పనిచేయలేదు అక్కడ?
అక్కడ క్యాండిడేట్ బట్టి ఉంటుందండి. క్యాండిడేట్ మీరు చెప్పారు కదా, నేను పోటీ చేయనని ముందుగానే డిసిషన్ తీసుకున్నా. పార్లమెంటులో పోటీ చేస్తే మహబూబ్ నగర్ నుంచి చేయాలి. స్థానంలో బీసీ అభ్యర్థిని పెడితే డిపాజిట్ పార్టీ అంటే బీసీ అభ్యర్థికి ముఖ్యమంత్రిగానే డిక్లేర్ చేసినాక మీరు తప్పండి. బీసీ అభ్యర్థికి ఓటు రావని మీరు ఎట్లా అంటారు? బీసీ అభ్యర్థికి ఓటు రావని మీరు ఎట్లా అంటారు? మీరు ఎట్లా అంటారు? బీసీ బీసీ అభ్యర్థి ఓట్లు రావని కదా, అక్కడ వాల్మీకి మా దగ్గర పెద్ద ఎత్తున జనాభా ఉన్నటువంటి క్యాస్ట్ అది. సో వాల్మీకులకి ఇవ్వాలి, వాళ్ళ ఒక డిమాండ్ ఉంది అక్కడ. వాల్మీకులది వాళ్ళని ఎస్టీ జాబితాలో చేర్చాలంటటువంటి డిమాండ్ ఉంది. సో ఆ డిమాండ్ కూడా ఇది ఉపయోగపడుతున్నటువంటి ఆలోచనతో ఒక వాల్మీకిని అక్కడ పెట్టడం జరిగింది. సో అక్కడ narrative డిఫరెంట్గా క్రియేట్ కావడం వల్ల భారతీయ జనతా పార్టీ రూలింగ్లో రావడం లేదు, భారతీయ జనతా పార్టీ బీజేపీ బీఆర్ఎస్ ఒకటైపోయినాయి. ఈ రకమైనటువంటి ప్రచారాలన్నింటినీ కూడా దానికి అనేక కారణాలు ఉన్నాయి. దాన్ని పెట్టి మీరు ఏదో భూతద్దంలో పెట్టి దాన్ని ఇంకో రకంగా చూపించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కొందరు, అది కరెక్ట్ కాదు. రైట్. మీ పార్టీలో బండి సంజయ్ మధ్య ఈటెల మధ్య కూడా కొన్ని గొడవలు ఉన్నాయి. ఇలా పార్టీలో కొన్ని గ్రూపులు ఉన్నాయి. వీటి వల్లే పార్టీ కొంచెం తెలంగాణలో డౌన్ఫాల్ అయింది. ఎందుకంటే బీఆర్ఎస్కి మేమే ప్రత్యామ్నాయం అన్నారు, సెకండ్ ప్లేస్లో మేము ఉన్నామన్నారు. కానీ గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి సీట్లు పెరిగాయి, 8 సీట్లు వచ్చాయని సంతోషపడాలా, లేదంటే 20-30 సీట్లు వస్తాయి అని ఆలోచించిన వాళ్ళు కేవలం 8 సీట్లకే పరిమితం అయినందుకు బాధపడాలి? ఇది మీరు అంటూ ఉన్నారు బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అని చెప్పిన కారణంగా ఓడిపోయామని. అంటే కేవలం 8 సీట్లకే పరిమితం అయిపోవడానికి బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటేనే నినాదం ఒక్కటే పనిచేసిందా? 8 సీట్లకే కాదు, 8 సీట్లతో పాటు 19 సీట్లలో 2వ స్థానంలో నిలిచాము. మిగతా 45 సీట్లలో 1,00,000 ఓట్ల దగ్గర వచ్చాయి. సో దీంట్లో అనేక కారణాలు ఉన్నాయి. ఇంతకుముందే చెప్పాము, నాట్ ఓన్లీ వన్, ఒక డిఫరెంట్ కారణాలు. అక్కడ ఉన్నటువంటి క్యాండిడేట్లు, అవతల క్యాండిడేట్లు బలమైన క్యాండిడేట్ ఉండడం రీజన్ కావచ్చు. ముగ్గురులో ఎవరు బలమైనటువంటి క్యాండిడేట్ ఉండడం వల్ల ఆ ముగ్గురులో 2 బలమైన క్యాండిడేట్లు ఉండి ఇంకొకరు వీక్ క్యాండిడేట్ ఉన్నప్పుడు ఏ క్యాండిడేట్ గెలిచే అవకాశం ఉంటే ఆ క్యాండిడేట్ వైపు ఓటు మళ్ళింది. అటువంటి డిఫరెంట్ రాజకీయాల్లో ఒకటే రకమైనటువంటిది అన్నిటికీ వర్తిస్తుందని చెప్పలేమండి. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకమైనటువంటి కారణం చేత ఈరోజు ఈ రిజల్ట్స్ రావడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.